ఆదోని జిల్లా కోసం శ్రీనివాస సర్కిల్ నందు రోడ్డుపై వంట వార్పు నిరసన కార్యక్రమం. ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తంగా చేస్తాం అంటూ హెచ్చరించారు విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ. పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు వంట వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కమలా గణేష్, శేఖర్, ఆఫ్రిద్, బాలరాజ్, ఉదయ్, ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, ఖాజా, కృష్ణ, రఘు, సత్యన్న, రాజు మాట్లాడుతూ ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని 5 నియోజకవర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఆదోని జిల్లా సాధనకై ఎమ్మిగనూరు పట్టణంలో రిలే నిరాహార దీక్షలు 18 రోజులు కావస్తూ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ ప్రాంతమైన కోసిగి, కౌతాలం, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరం అనేక కుటుంబాలు పొట్టకూటి కోసం హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులను కూడా వెంట పెట్టుకుని చదువులను మధ్యలో ఆపివేసి అక్షరాస్యతలో వెనకబడుతున్న ప్రాంతం ఈ పశ్చిమ ప్రాంతం. ప్రస్తుత పాలకులకు ఆదోని జిల్లా చేయకుండా అడ్డుపడుతూ మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే పెండింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, వైద్యశాలలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు ఏర్పడి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. రైతులకు సాగు, త్రాగునీరు అందుబాటులో ఉంటే వారు పంటలను పండించుకొని జీవనం సాగిస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, లేకపోతే త్వరలో 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరశురాం, అనీఫ్, సందీప్, అనిల్, రఘురాం, బబ్లు, ఎల్లప్ప, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ నందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము వంట వార్పు కార్యక్రమం చేపట్టాం. ఈ యొక్క వంట వార్పు కార్యక్రమము ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత నెల రోజుల నుండి కూడా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకుండా మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో 5 నియోజకవర్గాలు అభివృద్ధి బాటలో నడవాలంటే ఈ యొక్క ఆదోని జిల్లాతోనే సాధ్యం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోని జిల్లా కేంద్రం ప్రకటించి మీరు ఆదోని ప్రజల అభివృద్ధి వైపు పాటలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము దశల వారీగా ప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మికులు అందరూ కూడా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క నారా లోకేష్ బాబు గారు పశ్చిమ ప్రాంతంలో యువగల్లం పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో అనేక సమస్యలు విలయతాండం ఆడుతున్నాయి. ఈ యొక్క సమస్యలు మా ప్రభుత్వం రాగానే మేము సమస్యలు పరిష్కరిస్తాం, ఈ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. సాగునీరు అయితేనేమి, విద్యా, వైద్యం అయితేనేమి, పరిశ్రమలు, అనేక రకాల అభివృద్ధి ఈ పశ్చిమ ప్రాంతానికి మేము నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు ఎక్కడున్నారని చెప్పేసి మేము విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల జేఏసీగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని ప్రకటించకపోతే త్వరలో భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ యొక్క ఆదోని జిల్లాను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మేము ఆదోని జిల్లాపై స్పష్టంగా ఇవ్వకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా యొక్క సత్తా ఏంటో ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ప్రజలను ఏకం చేసి మీ యొక్క ప్రభుత్వానికి పాడగడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శేఖర్ రాయుడు, ఆదోని జిల్లా సాగర విద్యార్థి కన్వీనర్. 18వ రోజుకు ఎమ్మిగనూరు పట్టణంలోనే ఆదోని జిల్లా సమితి సాధన సమితి ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. శ్రీనివాస సర్కిల్ నందు కూడా మరి వంట వార్పు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆదోని జిల్లా కావాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా అభివృద్ధి చెందితే మనమందరం కూడా బాగుండాల్సి వస్తుంది. కాబట్టి ఆదోని జిల్లా పైన రాజకీయ నాయకులు కపట ప్రేమ చూపించడంలో సరైనది కాదు. ఈ పశ్చిమ ప్రాంతంలోన అనేక గ్రామాలు, కోసిక అయితే, కౌతాలం అయితేనేమి, మరి హులగుంద అయితేనేమి, అన్ని ప్రాంతాలు ఈ ప్రాంతంలోన
వలసలు ఎండాకాలం వచ్చిందంటే సుదీర్ఘంగా ప్రాంతాలకు గుంటూరుకు, నెల్లూరుకు, బొంబాయి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి నోచుకోలేనందుకు వలనే అక్కడ ఉండే ప్రజలంతా కూడా మరి వేరే ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాజకీయ నాయకులు రాజకీయం చేయటండి. దీనిని ఖచ్చితంగా ఇన్ని ఆదోని ఎనకబడిన ప్రాంతం మన 4 జిల్లాలు ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఆదోని జిల్లాను నాశనం సరైనది కాదు. ఇప్పటికైనా కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాల్సింది అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు సర్కారు అలాగే 40 రోజులు పైనగా ఆదోని జేఏసీగా ఆదోని జిల్లాగా చేయాలని ప్రకటన నిర్దీక్షలు కూర్చున్నారు. అలాగే మన ప్రాంతం 5 నియోజకవర్గాల్లో కూడా 4 చోట్ల దానికి మద్దతుగా ఆదోని జిల్లా ప్రకటించాలని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసి ఆయా ఆదోని మన రాయలసీమ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందాము అధికారంలోకి వచ్చి ఆ రోజు ప్రచారంలో ఎన్నికల్లో కూడా నారా లోకేష్ గారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. అలాగే ఆ మాట ప్రకారం ఇప్పుడు గెలిచిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకున్నట్టు ఈ రోజు ఏడవ ప్రాంతాన్ని మీద అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ గారు వేరే దేశాలు పోయి అభివృద్ధి చెందుతున్నాం, రాష్ట్రంలో మేము పరిశ్రమలు పెడతామంటున్నారు. ఆదోళనలో కూడా చాలా ఫ్యాక్టరీ మూతపడ్డాయి. ఆదోళన జిల్లాగా ఏర్పడితే పరిశ్రమలు మిగతా ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల ముందు ప్రతి ఒక్కరూ పత్తికొండ ప్రాంతంలో టమాటా ఎక్కువ వేస్తారు కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు టమాటా జ్యూస్ బ్యాగ్ చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయింది కదా పత్తికొండ ప్రాంతంలో జ్యూస్ బ్యాగ్ కదా మాట్లాడేవాడు కూడా ఎన్నికలు మాత్రమే ఉపయోగించుకున్నారు. ఈరోజు ఆదోళన ప్రాంతంలో మన పత్తికొండ ప్రాంతంలో కూడా టమాటా రైతులు నాశనం అయ్యి టమాటా పండ్లు గిట్టుబాటు ధర లేక ఈ రోజు రోడ్డు పడబడుతున్నాయి. అలాగే జిల్లా ఏర్పాటు చేయడానికి జిల్లా నుంచి వేరే దగ్గర అవకాశం ఉండదు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఆదోళన జిల్లాకు ప్రకటించాలా, లేకపోతే ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిస్తున్న నా పేరు ప్రసాద్, అయ్యప్ప జిల్లా అధ్యక్షుడు. ఎమ్మిగనూరులోనే ఈరోజు వంట వార్పు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతంలో జిల్లా చేయకపోవడం అంటే చాలా విదూరమైన సమస్య. ఎందుకంటే ఈ కరువు వలసలు నివారించడానికి మాకు జిల్లా కావాలని మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నుంచి వంటి వైఖరి నశించాలని మేము ఈరోజు వంట వారి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే మరింత ఉద్యమాలని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.